ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరికి సిట్ నోటీసులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, సిట్ కు సంబంధించి తాజా సమాచారం చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిందని మనకు అర్థమవుతుంది. దాదాపు ఇప్పుడు ఎప్పుడైతే సిటీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ గతంలో ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కు గురైనటువంటి 618 మంది లిస్టు దాదాపు పూర్తి చేసేటువంటి త్వరలో మరొకసారి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. మొదటి నుంచి కూడా ఈ కేసు నమోదైన దగ్గర నుంచి ప్రత్యేకంగా సిట్ అప్పుడు ఏర్పడడం, ఆ తర్వాత రీసెంట్ గా ఏర్పడాల్సింది సిట్ దీన్ని పూర్తి స్థాయిలో చాలా ఎలాంటి మిస్టేక్ లేకుండా దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలో దీనికి సంబంధించి అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే అప్పుడు కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళు, దాంతో పాటుగా ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా విచారిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలని బేస్ చేసుకొని కొంతమందిని పిలుస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుని విచారణకి రావాల్సిందిగా కోరింది. దాంతో పాటుగా మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావును కూడా విచారణకి రావాలని, ఈ రోజు విచారణ రావాలని కోరగా, అయితే కొండలరావు అనారోగ్య కారణాల దృష్ట్యా తన ఇంటి వద్ద విచారణ చేసేందుకు ఆయన ఒప్పుకున్నారు. తర్వాత ఈ మాధవరం కృష్ణారావు కుమారుడు మాత్రం ఆయన విదేశాల్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత విచారణ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు సీఎం సోదరుడు కొండలరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ కొండలరెడ్డి విచారణ రేపు ఉదయం 11 గంటలకు ఆయన విచారణ హాజరు కావాలని తెలిసినట్టుగా తెలుస్తుంది. 2023 ఎన్నికల కంటే ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి అప్పుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఈ 618 మంది లిస్టు ఏదైతే ఉందో అందులో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో వీళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావిస్తున్నారు. వీరితో పాటు మరొక ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు ఇచ్చారు. జైపాల్ యాదవ్, ఆయన కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలకు కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళని కూడా రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. రికార్డ్ చేసిన తర్వాత మరికొంతమంది కూడా ఇందులో పిలిచే అవకాశం ఉంది. ఎవరైతే అప్పుడు స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి వివరాలు చాలా మంది కూడా పోలీసులకి చెప్పారు. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, గత టైంలో మా ఫోన్లు మేము ఎక్కడికి వెళ్తున్నాం, మేము ఏం చేస్తున్నాం అనే సంభాషణలు కూడా విన్నారనేది అప్పుడు ఎవరైతే కొంతమంది వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి సిట్ అధికారులు ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు కొంతమంది ఫిర్యాదులు కూడా చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన ఆదేశాలతో పనిచేసినటువంటి పర్నీత్ రావు, అప్పుడు డిఎస్పీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక రూమ్ ఏదైతే ఉందో దానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్నీత్ రావు వీళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేసినట్టుగా వారి నుంచి ఆధారాలు సేకరించారు. దాంతో పాటుగా కొన్ని ఆధారాలు అప్పుడు ధ్వంసం చేసిన ఆధారాలు లభ్యం కానప్పుడు వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. కొన్ని ఆధారాలను సేకరించారు. ప్రభాకర్ రావు దగ్గర ఆయన ట్యాబ్, అతని మొబైల్ ఐఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుని కొన్ని ఆధారాలు సేకరించారు. దీని ద్వారా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అప్పుడు ఎవరెవరితో వీళ్ళు మాట్లాడారు, సంప్రదింపులు జరిపారు అనేది ప్రధానంగా దృష్టి సారించారు. త్వరలో దీనికి సంబంధించి కేసు మొత్తాన్ని కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఇందులో కేసులో ల్యాబ్స్ లేకుండా దీని స్పష్టమైనటువంటి అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని రేపు పొద్దున విచారణ రమ్మంటం చర్చనీయాంశంగా మారింది. సో వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో బాధితులుగా, విక్టిమ్స్ గా ఉన్నట్లుగా సిట్ అధికారులు మనకు చెప్తున్నారు. రేపు విచారణ తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మరికొంతమంది ఈ కేసులో విచారణ చేసిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించిన 4 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అశ్విని, ధన్యవాదాలు నాగార్జున.